ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చినందుకు మొదట దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనము సామెతల గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం బైబిల్ స్టడీగా. ఈరోజు సామెతల గ్రంథాన్ని ప్రారంభించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సామెతల గ్రంథం ఎంతో జ్ఞానాన్ని, బుద్ధిని కలుగు చేస్తుంది గనుక అట్టి దివ్యమైన సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మాకు జ్ఞానము, బుద్ధి దయచేసి, ముఖ్యంగా యవనులకు తెలివి, బుద్ధి, జ్ఞానము దయచేసి మమ్మలను క్రీస్తు స్వరూప్యములో రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈరోజు సామెతల గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకుందాం. సామెతలను హెబ్రీ భాషలో మసాల్ అంటారు, ఇంగ్లీషులో ప్రోవెబ్స్ అంటారు. సామెత అంటే ఏంటి అనగా సాధారణ అనుభవ సారాన్ని ఒక చిన్న వాక్యములో వెళ్ళబుచ్చుటటియే సామెతలు అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి, మొక్కై వంగుతుంది గాని మానై వంగదు, ఎవరు తీసుకున్న గుంటలో వాళ్లే పడతారు, ఆకలి లేని అన్నానికి ఆశ ఎందుకు, చెరపకురా చెడుదువు. అర్థమైందనుకుంటాను. వీటినే సామెతలు అంటే పెద్దల అనుభవములో నుంచి వచ్చిందే సామెత. ఒక పెద్ద వాక్యాన్ని చిన్న వాక్యములో చెప్పగలిగిందే సామెత. అర్థమైంది కదూ? ఓకే. ఇప్పుడు మనము పాయింట్ 2, గ్రంథకర్తలు గురించి నేర్చుకుందాం. గ్రంథకర్తలు, సామెతల గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్తల గురించి విందాం. ఇందులో 1 నుంచి 9 అధ్యాయాలు సొలొమోను రాశాడు. సొలొమోను జీవించిన కాలము గమనిస్తే క్రీస్తు పూర్వము 971, 931 వరకు. అంటే ఇప్పటికి ఇంచుమించు 2800 సంవత్సరాలు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అదేంటంటే, సామెతలు ఇప్పుడు మనకు ఎలా వర్తిస్తాయి అంటే ఏంటి? 2800 సంవత్సరాల క్రితం రాసిన సామెతలు ఇప్పుడు కాలములో ఉన్న మనకు ఎలా వీటిని మనం అన్వయించుకోగలము అన్నది ప్రశ్న. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ? ఈ సామెతల గ్రంథము లేక ఈ సామెతలు దేవుడు ఆ దినాలలో సొలొమోను ద్వారా రాయించినప్పటికీ లేదా రాసినప్పటికీ ఆ గ్రంథాన్ని రాయించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. గనుక వాక్యము ఎప్పటికీ తాజాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పటికీ కూడా ఇప్పటి సామెతల్లాగానే ఇప్పటి జ్ఞానం, ఇప్పటి బుద్ధి మనకు అవసరమైనట్టుగా ఆ గ్రంథములో నుంచి దేవుడు మనతో మాట్లాడగల సర్వశక్తిమంతుడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే. ఇకపోతే సామెతల గ్రంథం 10వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం 1 నుండి 22వ అధ్యాయం 16వ వచనం వరకు గమనిస్తే ఇక్కడ ముఖ్యంగా 10వ అధ్యాయం 1లో పైన సొలొమోను చెప్పిన సామెతలు అని ఉన్నది గనుక సొలొమోను రాశాడని అభిప్రాయం. ఓకే. ఇకపోతే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ అధ్యాయం 34 వరకు జ్ఞానుల సామెతలు అని వీటిని పిలుస్తారు. అంటే వీరు సొలొమోను కాలములో ముందున్నవారు కావచ్చు, లేదా సొలొమోను తర్వాత వచ్చిన వారైనా కావచ్చు. వీళ్ళని ఏమంటారంటే జ్ఞానులు లేక జ్ఞానులు చెప్పిన సామెతలు అంటారు. ఓకే. ఇకపోతే 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు కూడా సొలొమోను సామెతలను యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇకపోతే 30వ అధ్యాయం ఆగూరు సామెతలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 31వ అధ్యాయము లెముయేలు సామెతలు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సామెతల గ్రంథములో ఉన్న 31 అధ్యాయాలు
క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల కాలములో కూర్చబడినవి అనే విషయాన్ని, లేక గ్రంథస్థము చేయబడ్డ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పండితుల అభిప్రాయం. ఓకే, దేవుని బిడ్డలారా, ఇకపోతే మూడవదిగా గ్రంథకర్త సొలొమోను గురించి విందాం. ఈ సామెతలను సొలొమోను ఎప్పుడు చెప్పి ఉండవచ్చు? మనము రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29-34లో గమనిస్తే సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం అక్కడ చూస్తాం. సొలొమోను ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకుని చెడిపోక ముందే ఈ సామెతలు చెప్పి ఉండవచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. సామెతలు ఎలాంటివో సొలొమోను ప్రసంగిలో చెప్పాడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే, జ్ఞానులు చెప్పిన మాటలు అంటే సామెతలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ములుకోల వలెను అంటే ఒక మెట్ట భూమిలో నాగలతో దున్నినప్పుడు సాలు తిన్నగా చక్కగా కనబడుతుంది. దాని గురించి మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టు ఉన్నవి అనే మాట చెప్తున్నాడు. ఇకపోతే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి అనే మాట చెప్తాడు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో కూడా మనం ఈ మాట చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము అంటే సామెతలు జ్ఞానాన్ని ఇవ్వగా, జ్ఞానము దేవుని యందు భయభక్తులు ఇవ్వగా, భయభక్తులు దేవుడు కోరుకున్న మార్గములో మనల్ని నడిపిస్తాయి. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన మాట ఏంటి అని అంటే, మనకు జ్ఞానము, తెలివి, వివేచన వల్ల ఏ విధంగా నాగలతో దున్నితే ఆ ములుకోల వలెను చక్కగా సాలు కనబడుతుందో, మన జీవితము, మన బ్రతుకు, వంకరి జీవితము నుండి మనము సరైన మార్గములు నడిచేటట్లు మనల్ని చెక్కేదే సామెతలు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇకపోతే 4వదిగా గ్రంథ విభజన 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మనం గమనిస్తే, ఇందులో బిడ్డలకు తల్లిదండ్రుల యొక్క ఉపదేశం కనబడుతుంది. బిడ్డలకు తల్లిదండ్రుల యొక్క ఉపదేశం కనబడుతుంది. ఆ తరువాత 8వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు జాగ్రత్తగా గమనిస్తే జ్ఞాని అయిన యేసుక్రీస్తును గూర్చిన విషయాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 10 నుంచి 29 అధ్యాయాలు గమనిస్తే సొలొమోను సామెతలు కనబడుతున్నాయి. ఆ తర్వాత మనం కొంచెము జాగ్రత్తగా 30వ అధ్యాయములో ఆగురు మాటలు కనబడుతున్నాయి. 31వ అధ్యాయములో లిమియోలకు తల్లి యొక్క ఉపదేశము కనబడుతుంది. ఇక 5వ విషయానికి వస్తే గ్రంథము యొక్క పీఠిక. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు సామెతల గ్రంథము అంతటికి పీఠిక. ఉదాహరణకి 150 కీర్తనలకు మొదటి కీర్తన ఎలా పీఠికో, అట్లా ఈ 31 అధ్యాయాలు సామెతల గ్రంథంలో ఉన్న వాటి అన్నిటికీ ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు పీఠిక అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటంటే, ఇందులో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో గంధకర్త ఎవరో తెలుపుటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు గంధకర్త? సొలొమోను, మహా జ్ఞానవంతుడు. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం. దేవుడు గంధకర్తగా సొలొమోనును వాడుకున్నాడు. ఎందుకు? ఆయన జ్ఞాని. అయితే ఆమోసు పశువుల కాపరి, పేతురు చేపలు పట్టే జాలరి. దేవుడు మహా విద్య కలిగిన వారిని వాడుకోగలడు, విద్యాహీనులను వాడుకోగలడు. అయితే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు ఎప్పుడు ఆయనకు విధేయత చూపిస్తే. నువ్వు నేను దేవునికి విధేయులుగా ఉంటే నిన్ను నన్ను ఆ గొప్ప పనికి దేవుడు వాడుకోగలడు. అంత గొప్ప శక్తి దేవునికి ఉంది అనే విషయము ఈ వచనం నుంచి మనము నేర్చుకోవాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే 1వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనములో సామెతల గ్రంథము యొక్క ఉద్దేశము వ్రాయబడినది. ఇక్కడ మనము మొదటిగా 2లో ఏముందంటే జ్ఞానము అనే మాట మనం చూస్తాం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును, అంటే 1 జ్ఞానము, 2 ఉపదేశము, 3 వివేకము అనే 2వ వచనములో 3 మాటలున్నాయి. మొదటి విషయాన్ని చూద్దాం. జ్ఞానము, ఈ మాట 37 సార్లు కనబడుచున్నది. అసలు జ్ఞానం అంటే ఏమిటి? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారు కదూ. జ్ఞానం అంటే ఎబ్రీలో జీవించే నైపుణ్యము అని అర్థము. ఓకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి మనము 16 వరకు గమనిస్తే భూ సంబంధమైన జ్ఞానం గురించి రాయబడింది. ఏంటి భూ సంబంధమైన జ్ఞానము? హృదయములో మత్సరము, వివాదము, అతిశయము ఉంటే అది భూ సంబంధమైన దెయ్యముల జ్ఞానము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానము నేను భూలోకములోనే ఉండిపోవాలి అనుకునే వాళ్ళకి పనిచేస్తాయి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం ఎప్పటికైనా నాశనం అవుతుంది, నేను శాశ్వతం కాదనుకున్న వారికి ఈ జ్ఞానము పని చెయ్యదు. మరి ఈ లోకం తర్వాత మరొక లోకం ఉంది, అది పరలోకము, అది నిత్యత్వం అనుకునే వారికి ఏ జ్ఞానం కావాలి చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిస్తే పరలోక జ్ఞానము 1 పవిత్రమైనది, అంటే మనల్ని పవిత్రంగా ఉంచుతుంది ఈ జ్ఞానము. దేవునికి మహిమ కలుగును గాక. 2 సమాధానకరమైనది, అంటే దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉంచుతుంది. 3 మృదువైనది, ఒక బంకమట్టి తీసుకుంటే ఏ రూపములో దాన్ని చేయాలనుకుంటే ఆ రూపములో చెయ్యొచ్చు. అలాగే మృదువైనది అని అంటే అర్థము దేవుడు మనలని ఆయన స్వరూపము, ఆయన రూపము వచ్చేంత వరకు మనల్ని చెక్కడమే ఈ జ్ఞానము యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వది సులభముగా లోబడినది. ఎప్పుడైనా దేవుని వాక్యం మనతో మాట్లాడితే ఏ మాత్రము వ్యతిరేకించక వెంటనే విధేయత చూపించడమే జ్ఞానము. ఇక 5వది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. కాబట్టి సామెతల గ్రంథము ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచిస్తే మనల్ని జ్ఞానవంతులుగా చేయడమే సామెతల గ్రంథం యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా యవన బిడ్డలారా, నీవు జ్ఞానవంతుడు అవ్వాలి అంటే, నీ జీవితము ధన్యం అవ్వాలంటే సామెతల గ్రంథాన్ని చదివి తీరాలి అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది నెంబర్ 1 జ్ఞానం. ఇక నెంబర్ 2 ఈ 1వ అధ్యాయము సామెతల గ్రంథం 2వ వచనములో నెంబర్ 2 ఉపదేశం గురించి రాయబడింది. ఉపదేశం అనే మాట 26 సార్లు ఉంది. ఉపదేశము అంటే ఏమిటి? దేవుని బిడ్డారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11లో నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అనే మాట చూస్తాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17లో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడనే మాట చూస్తాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనములో యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. దేవుని బిడ్డారా, ఈ వచనాల సారాంశం లేక భావము ఏమిటి అంటే క్రమశిక్షణ ద్వారా నేర్పించుట, అదేనండి ఉపదేశం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దీన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, బెత్తముతో కొట్టి సామెతల గ్రంథం ఏమి నేర్పుతుంది అని అంటే, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను కొట్టి నేర్పక తలికే చెప్పించుకునే దగ్గర ఆగు. చెప్పింది వినకపోతే కొట్టి నేర్పవలసి ఉంటుంది. అదండి సామెతల గ్రంథంలో ఉన్న అద్భుతమైన ఉపదేశం. మళ్ళీ చెప్పనా? దేవుడు నిన్ను కొట్టి నేర్పక తలికే చెప్పించుకునే దగ్గర ఆగు. ఒకవేళ చెప్పింది వినకపోతే కొట్టి నేర్పవలసి ఉంటుంది. అదే సామెతల గ్రంథములో ఉన్న అద్భుతమైన ఉపదేశం. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని బిడ్డ, చెప్పిన దగ్గరే నువ్వు ఆగిపోతే నీకు దెబ్బలు పడవు. చెప్పింది వినకపోతే కొట్టి నీకు నేర్పాల్సి ఉంటుంది అని చెప్తుంది సామెతల గ్రంథం. ఓకే, ఇప్పుడు మనం ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనములో 3వ మాటగా
వివేకము అనే మాట చూస్తాం. వివేకం అంటే అర్థము దేవుని యొద్ద నుండి పొందిన జ్ఞానాన్ని ఎలా క్రియారూపములో పెట్టాలో గ్రహించుటయే వివేకము. ఓకే, ఇంతటితో ఈ 2వ వచనము పూర్తయింది. 3వ వచనానికి మనం వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఇప్పుడు 1వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనములో 2వ వచనం యొక్క వివరణయే 3వ వచనం అని మీరు అర్థం చేసుకోవాలి. 3వ వచనములో ఏముందో చూద్దాం. నీతి, న్యాయ, యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి, కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును అనే మాట 3వ వచనంలో కనబడుతుంది. ఇక్కడ నెంబర్ 1 నీతి అనే మాట ఉంది. నీతి అంటే అర్థము నీతిగా బ్రతుకుట. నీతి అనగా మన క్రియలలో కనబడేది, మన ప్రవర్తనలో కనబడేది. అదే అయితే అది మన స్వనీతి కాదు, అది దేవుని నీతి అనే సంగతి మనం మర్చిపోకూడదు. అంటే నీతిగా బ్రతుకుట ఎలా అంటే దేవుని నీతిని మన హృదయములో దేవుడు పెట్టగా దాన్ని క్రియారూపములో చూపించడమే నీతి అనే మాట మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఓకే, ఇకపోతే ఈ 1వ అధ్యాయం 3వ వచనములో 2వ మాటగా న్యాయం అనే మాట ఉంది. న్యాయం అంటే ఏంటో చెప్తాను వినండి. సరైన నిర్ణయాలు తీసుకునే నేర్పు. ఉదాహరణకి, నేను ఈ వ్యాపారము చేయగలనా, నేను ఈ చదువు చదవగలనా, నేను ఈ పని చేయగలనా. నిన్ను నీవు జడ్జి చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఇందులో ఉన్న భావగర్భితమైన విషయం. ఒకవేళ అలా చేస్తే దేవుణ్ణి సనుగుతాము. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వివేచన బట్టి నువ్వు ఏం చేయాలి అని అంటే నిన్ను నీవు జడ్జి చేసుకోవాలి. ఈ వ్యాపారం చేయగలనా, ఈ చదువు చదవగలనా అని ఇట్లా జడ్జి చేసుకున్నప్పుడు అది న్యాయం అవుతుంది. అలా ఈ సామెతల గ్రంథము నీకు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఒక సామెతలనే కాదు, దేవుని వాక్యం. ఓకే, ఇక 1వ అధ్యాయం 3వ వచనములో 3వ మాటగా యథార్థత అనే మాట మనం చూస్తాం. యథార్థత అంటే అనగా నైతిక విలువలను కలిగి జీవించుట. ఈ నీతిగా బ్రతుకుటలో అంటే ఎలా చెప్పాలి, నీతిగా బ్రతుకుటలో ఎలా క్రీస్తులో మనం చూడగలము. నీతిగా బ్రతకడం అనేది యేసుక్రీస్తులో ఎలా చూడగలము, ఇదే యేసుక్రీస్తులో కనబడిన గుణలక్షణాలను మనము అన్వయించుకొని జీవించడానికి ఈ సామెతల గ్రంథం దోహదపడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నైతిక విలువలు కలిగి జీవించిన క్రీస్తును, ఆ క్రీస్తులో ఎలాగైతే ఈ గుణాలు మనం చూడగలము, అదే నైతిక విలువలు మనలోనికి, మన హృదయములోనికి ఆ సామెతల గ్రంథం లేక దేవుని వాక్యము వచ్చుట ద్వారా ఆ వాక్యము క్రీస్తు స్వరూప్యములోనికి మనల్ని మారుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఊలి బాడిస లేదా శ్రాణము సుత్తి ఏ విధంగా శిల్పాన్ని చెక్కడానికి వాటిని ఉపయోగిస్తాడో అట్లా మనల్ని క్రీస్తు స్వరూప్యములోనికి చెక్కడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందండి? యథార్థత అంటే నైతిక విలువలను కలిగి జీవించుట అనేటువంటి గొప్ప సత్యాన్ని తెలియచేస్తుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు గమనిస్తే ఈ సామెతలు ఎవరికి ఎందుకు చెప్పబడిందో మనము చూడగలం. ఈ విషయాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. దీంట్లో 4వ వచనంలో మనము పాయింట్ 1గా గమనిస్తే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును అంటే ఇక్కడ జ్ఞానము లేనివాడు అంటే అర్థము మూర్ఖుడు కాదు. అసలు మూర్ఖుడు అంటే ఎవరు? మూర్ఖుడంటే నేర్పితే నేర్చుకునేవాడు కాదు, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడే మూర్ఖుడు, పరమ మూర్ఖుడు అని అర్థం. ఇక్కడ జ్ఞానము అనేటువంటి మాట ఎలా అర్థం చేసుకోవాలంటే జ్ఞానము లేనివాడు అంటే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశము లేనివాడు అని అర్థం. అయితే ఈ సామెతల గ్రంథము ఎవరికి జ్ఞానము లేదో, ఎవరికి నేర్చుకునే అవకాశం లేదో ఆ వ్యక్తికి వినే బుద్ధి, నేర్చుకునే బుద్ధి ఉంటే వాడికి సమృద్ధిగా దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇకపోతే ఇందులో ఇంకొక భావగర్భితమైన మాట 4వ వచనంలో చూస్తాం. బుద్ధి అంటే ఎదుటివానిని అర్థం చేసుకోగలిగే నేర్పు అని అర్థం అండి. ఉదాహరణకి మత్తయి సువార్త 22
అధ్యాయం 15-22లో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తాం. అదేంటంటే, పరిసయ్యులు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదని యేసు ప్రభుని అడగడాన్ని మనం చూస్తాం. ఎందుకు వారు అలా అడిగారంటే, యూదులు దేవాలయ పన్ను కడతారు కానీ కైసరుకు పన్ను కట్టడం వారికి ఇష్టం లేదు, కట్టరు. కనుక ప్రభువు గాని కైసరికి పన్ను కట్టు అంటే ధర్మశాస్త్రాన్ని మీరాడు అని చెప్పొచ్చు. ఒకవేళ కైసరుకు పన్ను కట్టొద్దు అంటే ఆయన కైసరికి వ్యతిరేకి అని నేరం మోపొచ్చు అనుకున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఎంత గొప్ప జ్ఞానాన్ని ఉపయోగించాడు. మీ దగ్గర ఏముంది? నాణ్యం. ఆ నాణ్యం యొక్క పై రూపము ఎవరిది? కైసరిది. ఎప్పుడైతే అది కైసరిది అనగానే కైసరిది కైసరికి, దేవుంది దేవునికి. ఇదండి బుద్ధి అంటే మీకు అర్థమైంది కదా. ఏంటి? ఎదట వానిని అర్థం చేసుకోగలిగే నేర్పు ఈ యొక్క బుద్ధిలో మనం చూడగలుగుతున్నాం. ఆయనలో ఎదుటివాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన బుద్ధిని మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ. ఇక్కడ 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఏంటి 4వ వచనంలో మనకు కనబడుతుంది? ఇంకొకటంటే యవనులకు అనే మాట. 3వ మాటగా యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. దేవుని బిడ్డలారా, యవనుడు అంటే అనుభవము లేనివాడు అని అర్థం. యవనుడు తల్లిదండ్రులతో అనే మాట నీకేం తెలుసు, నీకేమి తెలుసు. యవనుడు తెలుసుకునేలోగా జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏ యవనుడైతే తల్లిదండ్రులతో నీకేమి తెలుసు అని ప్రవర్తిస్తాడో అతని జీవితంలో జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతాయి. అందుకనే యవనుడు భయముతోనూ వణకుతోనూ అనుభవము కలిగిన తల్లిదండ్రులు పెద్దల మాట తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఖచ్చితంగా సామెత గ్రంథం చదివి తీరాలి. ఈ గ్రంథం ఏం చేస్తుందంటే దెబ్బలు తగలగతలికే దెబ్బలు తప్పించుకునే జ్ఞానం ఇస్తుంది. అందుకనే జరగవలసిన నష్టాలు జరగకపోగతలికే ఆ నష్టము జరగకుండా మేలుకునే జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకే సామెత గ్రంథాన్ని చదవాలనే గొప్ప సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇకపోతే ఇదే 4వ వచనములో తెలివి అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలివి అనగా అర్థం ఏంటంటే, యోబు గ్రంథము 28:28 ప్రకారము దుష్టత్వము విడుచుటయే తెలివి. దేవుని బిడ్డలారా, ఒక బిడ్డ ఈ లోకంలో ఉన్న పాపాన్ని అసహించుకుంటున్నాడంటే, ద్వేషిస్తున్నాడంటే, దాన్ని విసర్జిస్తున్నాడంటే దాని అర్థము తెలివి అని మనం అర్థం చేసుకోవాలి. ఇదే 4వ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది, వివేచన. వివేచన అనగా ఆలోచించగలగడం. నేను ఇలా ప్రవర్తిస్తే నన్ను కన్న తల్లిదండ్రులు ఎంత కన్నీరు విడుస్తారు, నన్ను కన్న తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు, ఈ తప్పు చేస్తే, ఇలా ప్రవర్తిస్తే, ఈ నిర్ణయం తీసుకుంటే, ఇలా జీవిస్తే అయ్యో ఎంత వారు మనోవేదన గురవుతారు అని వివేచించడం. అది ఇక్కడ వివేచన అంటే అర్థం. కాబట్టి నువ్వు నేను ఇంత జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం చదివి తీరాలి. ఇక మిగిలిన వచనాలు వచ్చే వారం మనం చూద్దాం. మరి ఇంతవరకు ఈరోజు నేర్చుకున్న ఈ 4 వచనాల్లోని సారాంశం, ఉపోద్ఘతం, గంధకర్తలు, గ్రంథ విభజన మొదలైన విషయాలు మనం తెలుసుకున్నాం. వీటిని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సామెతల గ్రంథము చదవడం ద్వారా, అంటే దేవుని వాక్యము చదవడం ద్వారా విపరీతమైన దైవ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము క్రీస్తు స్వరూపంలో పెంచుతుంది. ఆ జ్ఞానము జరగవలసిన భయంకరమైన ఉగ్రత నుంచి తప్పిస్తుంది, ఆ పాతాళం నుండి కూడా తప్పిస్తుందనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక మీదట ప్రతిరోజు మరి ఈ జ్ఞానాన్ని కలుగు చేసే వాక్యాన్ని, ముఖ్యంగా సామెత గ్రంథాన్ని చదవాలి. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈరోజు ఈ సామెతల గ్రంథాన్ని ప్రారంభించడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఎంతమంది వింటూ ఉన్నారు, వారి మనోనేత్రాలు తెరచి ఈ జ్ఞాన గ్రంథమును బాగుగా చదివి జ్ఞానోపదేశం నీ దగ్గర పొంది నీలో ఎదుగుటకు, నీ కుమారుని స్వరూపములో రూపాంతరము చెందుటకు నీ కృప ఈ బిడలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి నిత్యము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.